హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి ఆఫీషియల్. సో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా ఏంటో లాగ్. సో ఈరోజు వెజ్ మంచూరియన్ చేయబోతున్నా. ఫస్ట్ టైం నేను చేసిన అది అస్సలు సక్సెస్ కాలే, ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ కొంచెం ఇంట్లో అది క్యాబేజీ ఉంది, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మంచూరియన్ చేద్దామని అయితే నేనైతే అనుకోను. యూట్యూబ్లో అయితే చూసిన, నా ఓన్గా అయితే కాదు, యూట్యూబ్లో చూసే చేస్తున్నా. నేను ఎట్లా చేస్తున్నానో మీకు కూడా చూపిద్దామనేసి. అండ్ ఇట్లా ఏమైనా దాంట్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు చెప్తారు కదా, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో నాకైతే ఎక్కువైతే అదైతే ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైం అంటే ఇక ఫస్ట్ చేసినప్పుడు అంత సక్సెస్ కాలే. సో ఇప్పుడు మంచిగా రావాలనేసి అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే క్యారెట్ క్యాబేజీ రెండు మంచిగా ఆఫ్టర్నూనే తురిమి పెట్టుకున్నా. ఎందుకంటే టైం దొరికినప్పుడు మళ్ళీ ఈవినింగ్ అయితే మనకి ఇంట్లో వర్క్స్ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం అది నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ మా నాని మంచి నిద్రలో ఉన్నాడు అనమాట. సో ఇక నేనే తీసుకొని ఫాస్ట్గా తురిమి అయితే పెట్టిన. ఇక తర్వాతకి వెళ్ళి నెక్స్ట్ ప్రాసెస్ చూపించని అదైతే స్కిప్ చేసిన అనమాట. క్యారెట్ ఒకటి, కొంచెం క్యాబేజీ తురిమి పెట్టేసిన. దాంట్లో ఇప్పుడు కొంచెం కారం అండ్ ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అల్లం, అది కొంచెం ఏమో ఇక కార్న్ఫ్లవర్ మైదా పిండి 2, అది కొంచెం ఇది కొంచెం వేసిన. పిండి ఎక్కువ వేయొద్దు. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు పిండి బాగా వేసిన, గట్టిగా అయినాయి. ఈసారి కొంచెం పిండి తక్కువనే వేసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం క్యాబేజ్ ఉంటేనే మెత్తగా ఉంటాయి అనేసి నేను కొంచెం వేసిన. సో అవి అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏం లేదు, క్యాబేజీ నాకు తెలిసి ఈజీనే మంచూరియా, బట్ ఎంతైనా రెస్టారెంట్ స్టైల్లో అయితే అస్సలు టేస్ట్ రాదు మనకి. కాకపోతే నాకైతే ఎందుకో ఈసారి చేసినప్పుడు కొంచెం బాగానే వచ్చింది అని అయితే అనిపించింది. అండ్ నాకు మంచూరియా అంటే చాలా ఫేవరెట్. అండ్ ఇక్కడ తెలంగాణలో నాకు అంతగానంగా నచ్చదు, సూరత్లో అయితే చాలా బాగా చేస్తారు. ఆ టేస్ట్ ఇక్కడైతే నాకైతే ఎక్కడ దొరకలేదు, నార్మల్గా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ చాలా బాగుంటుంది మంచూరియన్. మా నాన్నని ఎప్పటికీ అడుగుతా, నాని మంచూరియన్ తీసుకురావా అంటే ఇక్కడ దొరకదు అనేసి చెప్తాడు. సో మనం కూడా ట్రై చేద్దాం, ఎందుకు రాదు అని అయితే నేనైతే ఈసారి కొంచెం క్యాబేజీ ఉంటే ఇంట్లో అయితే ట్రై చేసిన. ఫస్ట్ టైం ఫెయిల్ అయింది కదా, ఈసారైనా సక్సెస్ అవుతుందో ఏమో అని మంచిగా అయితే ట్రై చేసిన అనమాట. సో దాంట్లో అయితే వేసి కారం, కొంచెం ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా పిండి వేసి మంచిగా కొంచెం అల్లం పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నా. సో ఈరోజు శారీ కట్టుకున్నా, మా నాన్న కట్టుకోమన్నాడు అనేసి కట్టుకున్నా అనమాట. ఎలా ఉంది కామెంట్ చేయండి. సో వాటికి కావాల్సిన సాసెస్ ఇది టమాటో అండ్ సోయా, చిల్లీ అండ్ వినేగర్ అండ్ పెప్పర్ పౌడర్ కోసం నేను డిమార్ట్కి వెళ్ళిన, అక్కడ లేదు. సో దొరకనప్పుడు ఏం చేస్తాం, మిరియాలు తీసుకొచ్చి వాటిని నేను పొడి చేసిన, దంచి నా చెయ్యి నొప్పి పెట్టింది. దొరకనప్పుడు ఇంకా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవాలని చాలాసార్లు అడిగిన, ఇక్కడైతే అస్సలు దొరకలేదు. ఉంది కానీ అది వేరే ఏదో అనేసి అని అంటారు. సో నేను యూట్యూబ్లో ఏదో మెసేజ్ వస్తే చూస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే మంచిగా అది మిక్స్ చేసేసుకొని బాల్స్ వేస్తున్నా. ఆయిల్ అయితే పెట్టిన మంచిగా హీట్ అవ్వాలని. జల్దీ ఇవి ఫ్రై అయితే కొంచెం మెత్తగానే తీసుకోవాలి. గట్టిగా అయితే మనకు తినడానికి గట్టిగా ఉంటాయి, మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఎమ్మటే తీసేయాలి, లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అయినా జల్దీ కాలుతాయి. చిన్నగా వేసేయాలి బాల్స్, పెద్దగా వేస్తే కాలవు లోపల మొత్తం అని నేను ఫస్ట్ కొంచెం పెద్దగా చేసిన. మా నాన్న చెప్పిండు, ఉజ్జి అంత పెద్దగా వెయ్యకు, చిన్నగా వేయి, మళ్ళీ కాలవు, చిన్నగా వేస్తే మంచిగా కాలుతాయి అనేసి అంటే చిన్నగా వేసుకుంటూ మా నాన్నని తీయమంటే నేను తీయను, ఉజ్జి నువ్వే దిగి ఆయిల్ చిల్లుతుంది అని భయపడతాడు. సో తర్వాతకి వెళ్ళితే నాని అయితే వచ్చిండు. నేను అసలు వాయిస్ మాట్లాడుకుంటూనే చేద్దామని నేను స్టార్ట్ చేసిన, మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసి ఉంటారు. సో అట్లా చేద్దామంటే ఇక మా ఇంట్లో అస్సలు సెట్ కావట్లేదు. బయట రోడ్ మీద బైక్స్ ఇట్లా పోతున్నాయి, అవి సౌండ్స్. అండ్ మా ఇంట్లో డాగ్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇంకా ఈవినింగ్ అయితే వర్కర్స్ వాళ్ళు అటు ఇటు వెళ్తుంటే ఊకే అరుస్తున్నాయి అనేసి ఇంకా నేను ఆఫ్ చేసేసి ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మా ఇంట్లో అంతే, ఇక వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేద్దామంటే అస్సలు వీలు పడదు, తర్వాతనే ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం అది చెప్పుకుంటూ చేస్తే మంచిగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ ఇంకా మా నాని ఎంటర్ అయిపోయింది. ఇంకా నాని రానని అవి వేసి నాకు తీయాలంటే అవి కొంచెం మాడిపోతున్నాయి. జల్దీ నువ్వు తిప్పు, నేను వేస్తా అనేసి అంటే సరే వచ్చి అనేసి వచ్చిండు.
అప్పుడప్పుడు అట్లా చెప్పిన పని చేస్తాడు, అప్పుడప్పుడు చెయ్యడు. మా నాన్నకి కొంచెం అదొక పిచ్చి ఉంటుంది అనమాట. ఈరోజైతే కొంచెం ఫస్ట్ తీయమంటేనేమో తీయలే, ఇక తర్వాతకి వెళ్ళి చూడలేక వచ్చేసిండు అనమాట. సో ఎంతైనా ఇట్లా హస్బెండ్ అండ్ వైఫ్ కిచెన్లో ఉండి చేస్తా అంటే మంచిగా అనిపిస్తుంది కదా, హ్యాపీనెస్. కాకపోతే మా నాన్న అస్సలు కిచెన్లోకి రాడు, చాలా రేర్ అంటే రేర్ అనమాట. ఇక అవి నాని ఆగమాగం ఆయిల్ మీద పడుతుందో అని లేదు, ఏం లేదు, ఫాస్ట్గా తిప్పుతూనే ఉన్నాడు. నాని అట్లా దియ్యకు, చిన్నగా తిప్పు, ఆయిల్ పడుతుంది అనేసి చెప్తున్నా అనమాట. మంచిగా ఇట్లా వాటిని రొటేట్ చేస్తాడు నానికి వంట వచ్చినట్టు. అండ్ ఎగ్ మంచూరియా చేయనేసి చెప్తుండు మా నాని ఈ క్యాబేజీ మంచూరియానే రాదు, ఎగ్ మంచూరియా ఇంకా అసలుకే రాదు, నేను ఎప్పుడు తినలే అది అనేసి చెప్తున్నా. బాగుంటుంది ఉజ్జి అనేసి అంటే, సరే ఒకసారి నువ్వు తీసుకురా, తింటే నాకు అర్థమవుతుంది ఎట్లుంటుందో, చేస్తా అట్లా అని చెప్తున్నా. సరే ఉజ్జి నేను తీసుకొస్తా అనేసి చెప్పిండు. అండ్ క్యాబేజీ ఇట్లా మంచిగా క్యాబేజీతోనే మంచూరియా ఇంకేమైనా ప్రాసెస్లో చేసేది ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, అలా ట్రై చేస్తా. నేను అయితే చేసింది ఓకే బాగానే ఉంది, కాకపోతే కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా అనిపించింది. అండ్ దాంట్లో నాకు సూప్ దాంట్లోనే కొంచెం డిఫరెంట్ అయింది అనిపిస్తుంది. ఇవి క్యాబేజీతో చేసినవి అయితే ఇవైతే మంచి పర్ఫెక్ట్ వచ్చింది. ఇక్కడ ఏదో కామెడీ చేస్తే నేను నవ్వుతాను అనమాట మా నాన్నతోని. అండ్ ఇక ఫైనల్గా అయితే ఒక 2-3 టైమ్స్ అయితే వేసేసిన. కొన్ని చేసిన, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చేస్తే అవి వేస్ట్ అయిపోతాయి, తినలేమని కొన్ని చేసిన అనమాట. నాని అంటుండు అంత కొన్ని చేస్తాను అన్నీ నేనే తింటా, నాకే సరిపోవు, కనిపే చాలా అనేసి చెప్తుండ అనమాట. నాని ఇది సారి సక్సెస్ అయిందనుకో, నేను మళ్ళీ నెక్స్ట్ టైం అనేసి చేస్తా అనేసి చెప్తున్నా అనమాట. ఓకే ఉజ్జి, సరే ఈసారి సక్సెస్ అయిందనుకో మనకు మళ్ళీ మళ్ళీ రేపే చేసుకుందాం, నెక్స్ట్ ఎందుకు అనేసి అంటుండు. సో ఇక్కడైతే ఇక ఫైనల్గా అవి అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను హ్యాండ్ వాష్ చేసేసుకున్నా, మా నాన్న అయితే తీస్తున్నా అనమాట. ఇక నెక్స్ట్కి సూప్ పెట్టుకోవాలి కదా, దాంట్లోకి నేను అవన్నీ కటింగ్ చేసి పెట్టేసుకున్నా. వాటికి కావాల్సిన ఏమంతా క్యాప్సికమ్ ఉండాలి, అండ్ క్యారెట్, అండ్ వెల్లుల్లి, అండ్ కొంచెం కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, అంతే. క్యాప్సికమ్ క్యారెట్తోనే బాగుంటుంది. అండ్ కార్న్ఫ్లోర్ కూడా కొంచెం వాటర్లో కలిపి మనం సూప్లో వేసుకోవాలి. సో ఇక్కడైతే ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ సూప్ పెట్టేసుకుంటే అదే ఇంకా. అండ్ ఇక్కడ నేను పక్కన అయితే సూప్లో వేయడానికి కార్న్ఫ్లోర్ను వాటర్లో కొంచెం మిక్స్ చేసి పెడదామని అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నా. మా నాన్న ఏమో తీస్తుండు, పాపం బాగానే చేసిండు. అప్పుడప్పుడు ఇట్లా చేయాలి, హస్బెండ్స్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. అండ్ కొంచెం హెల్ప్ చేస్తే మనకు కూడా ఇంకేమైనా చెయ్యాలి అన్న ఫీల్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే కొంచెం ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసిన, అండ్ దాంట్లో అయితే వాటర్ వేసేస్తాను మా నాన్న. అది కొంచెం అట్లా కలిపి పక్కకు పెట్టుకోవాలి. సో అది సూప్లో వేస్తేనే మనకి కొంచెం గ్రేవీ లెక్క ఉంటుంది అనమాట. కొంచెమే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, ఎక్కువ వేసినా కూడా మళ్ళీ పిండి ఆ ఫ్లేవర్ వస్తుంది. సో నేను కొంచెం నేను సూప్ ఎక్కువ పెట్టినా అనేసి అనిపించింది. అండ్ అవి అయితే కాలనది అది పక్కకు పెట్టేసి దీంట్లో అయితే ఇక దానికి సూప్కి అనేసి నాన్ స్టిక్ది ఎక్కువ, అది మంచూరియా నూడిల్స్ చేసేది ముక్కుడు ఉంటుంది కదా, అది మన ఇంట్లో ఉండదు కదా, ఏం చేస్తాం. మా నాన్న చూడండి ఇక్కడ పక్కన ఏదో తింటుండో. సో నేనైతే నాన్ స్టిక్ది ఉందనేసి మా ఇంట్లో దాంతో అయితే చేస్తున్నా, తినిపిస్తుండు మా నాన్న. నాకు ఇది చాలా ఇష్టం. పేపర్ బిస్కెట్ మీకు ఐడియానే ఉంటుంది, ఇట్లా పేపర్ టైప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మా నాన్న తినుకుంటూ నేను తింటున్నా. అండ్ దాంట్లో అయితే ఆయిల్ అయితే పోసేసిన, ఎక్కువ అంటే మనకి క్వాంటిటీని బట్టి పోసుకోవాలన్నమాట. సో ఆనియన్, చిల్లీ, అండ్ క్యాప్సికమ్, గార్లిక్, అండ్ ఇవైతే మంచిగా సన్నగా తరిమి పెట్టుకోవాలి. ఎక్కువ మనం లడ్డు కోసుకున్నా కూడా అవి మంచిగా ఫ్రై అవ్వన్నమాట. అండ్ కొంచెం చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది పీసెస్. సో ఆయిల్ హీట్ అయినాకైతే అవన్నీ అయితే వేసేసిన, వాటిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అని కొంచెం కూడా సాల్ట్ వేసిన. మనం ఫస్ట్ క్యాబేజీ కలిపేటప్పుడు దాంట్లో కొంచెం వేసిన, అండ్ దీంట్లో కొంచెం అయితే వేసేసిన అనమాట. అండ్ ఎక్కువ వేసుకోవద్దు. ఇక్కడైతే నేను క్యారెట్ చాప్ చేయడం మర్చిపోయినా, మా నాన్నకి చెప్తే ఫ్రిడ్జ్లో తీసి ఇచ్చిండు. దాన్ని వాష్ చేసి ఫాస్ట్గా అయితే తరిమి దాంట్లో అయితే వేస్తున్నా. అండ్ అవి కూడా కొంచెం ఫ్రై అవుతుంది, మంచిగా ఉంటుంది. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ తింటుంటే మంచిగా మధ్యలో తగులుతుంటే ఆ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది.
అండ్ మా నాన్నకైతే ఎనర్జీ అయితే లేదంట. మొన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పిండు. సో నాని కోసం అయితే క్యారెట్ అండ్ బీట్రూట్ 2 తీసుకొని వచ్చిన. సో అలా క్యారెట్ అయితే ఉంది. క్యాప్సికమ్ మా నాన్నకి బాగా పిచ్చి పట్టింది క్యాప్సికమ్ కర్రీ. మా ఇంట్లో అయితే ఎవరం తినట్లే, నాని ఒక్కడే తింటుండు. ఎవ్రీ వీక్ నాని అయితే ఖచ్చితంగా క్యాప్సికమ్ లేనిది వెజిటేబుల్స్ తీసుకొస్తలే, ఖచ్చితంగా క్యాప్సికమ్ తీసుకొచ్చుకుంటుండు తను. సో దానివల్ల క్యాప్సికమ్ కూడా ఇంట్లో ఉంది, అది కూడా వేసేసిన, లేకపోతే ఉండకపోయేది ఈ క్యాప్సికమ్. అండ్ నాకు ఎందుకో ఎక్కువ నచ్చదు, కాకపోతే మంచూరియాలో అదే బాగుంటుంది. సో నేనైతే ఇలా అయితే చేసిన అనమాట మంచూరియా. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసి ఏమైనా మధ్యలో ఏమైనా వేసేది ఉన్నా అండ్ ఏమైనా మిస్ అయినా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉన్నా కూడా ఇట్లా కాదు ఇట్లా అనేసి ఏమైనా ఉన్నా చెప్పండి నాకు, ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లోనే చూసి చేసిన. మీకు కూడా ఐడియా ఉంటుంది కదా, చేసి ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తే బాగుంటుందని. సో నాకు కొంచెం హింట్ ఇవ్వండి. నేనైతే ఇంక అవి ఫ్రై అవుతున్నాయి, కొంచెం సిమ్లో పెట్టిన, ఎందుకంటే కొంచెం ఇవి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే మనకి ఇది మంచూరియా కాబట్టి హాఫ్ బాయిలే ఉండాలి, అలా అయితేనే మనకి మంచిగా ఉంటుంది. అవైతే ఇక నేను సిమ్లో పెట్టి మంచిగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతకి వెళ్ళి దాంట్లో వేసేది అంతా ఏముండదు, నార్మల్ మళ్ళీ కొంచెం కారం అవి ఇవే వేయడం ఉంటుంది. సో అవైతే కలుపుతున్నా అనమాట. అండ్ ఎక్కువ క్యాప్సికమే ఉండాలి, దాంతోనే బాగుంటుంది. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా బాగుంటాయి. ఇంకో ఇవి కొన్ని ఉన్నాయి కదా లాస్ట్కి నాకు చేసినాక ఏంది ఇన్ని కొన్ని చేసిన అనేసి అనిపించింది. ఫస్ట్ అదంతా తరిమినప్పుడు ఇంతగానం అమ్మో ఎక్కువ అయిపోతుంది కావచ్చు, వేస్ట్ అయితే కావచ్చు అనేసి కొంచెం క్యాబేజీ అట్లనే ఉంచిన. సో అవి ఫ్రై అయినాక దీంట్లో కొంచెం కారం వేసిన. ఫస్ట్ మనం క్యాబేజీలో కలుపుకుంటుంటే దాంట్లో కూడా కొంచెం వేసినగా, సో ఇక్కడ కూడా కొంచెం అయితే వేసేసిన. అండ్ నాకు తెలిసి ఇక్కడనే కొంచెం సాసెస్ దగ్గరనే మిస్టేక్ అయిందనిపించింది. కొంచెం స్వీట్ ఉంది, కొంచెం పుల్ల ఉంది. అంటే వినేగర్ వల్ల తీయగా ఉంటుందా అది నాకు తెలియదు, నాకు కామెంట్ చేయండి. వినేగర్ అయితే నేను ఎక్కువనే పోసిన నాకు తెలియక, సో దీనివల్లనో నాకైతే అర్థం కాలేదు. సో కారం వేసిన అండ్ వినేగర్ వేసిన. దీంట్లో అయితే ఇప్పుడైతే ఇది కార్న్ ఫ్లోర్ ఇందాక నేను కలిపి పెట్టుకున్నా కదా, సో అదైతే పోసుకుంటున్నా అనమాట. అండ్ ఈ సూప్దే కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది. ఇదైతే ఇంకా కొంచెం ఫుల్ పెట్టి మంచిగా అది మొత్తం కొంచెం ఉడికించుకోవాలి, కొంచెం దగ్గరికి కావాలి సూప్. అండ్ సూప్ కొంచెం ఇట్లా బంక లాగా అనిపించింది, అది దేనికో అర్థం కాలేదు. మీరు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. సో దాంట్లో సోయా సాస్ మన పక్కన నుండి వేస్తాడు. ఈ చిల్లీ సాస్ అయితే నేను బ్రెడ్ది చేసి బాటిల్ మొత్తం అయిపోయింది. సోయా సాస్ అది టొమాటోది అయితే అది అట్లనే ఉంది. ఇదైతే అయిపోయింది. ఎక్కువ దీన్నే బాగా యూస్ చేసిన. అండ్ ఇది ఇంకోటి తీసుకురావాలి. సో సూప్ అయితే చూడడానికి మాత్రం మంచిగా ఉంది అండ్ తినడానికి కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం స్వీట్ అనిపించింది. ఓకే బాగానే ఉంది, నెక్స్ట్ టైం చేసినా కూడా మంచిగా సెట్ అవుతుందని అనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం సూప్ దగ్గరికి అయిందనేసి వినేగర్ పోస్తే కొంచెం లూజ్ అవుతుందేమో అని ఇంకొంచెం అయితే యాడ్ చేసిన అనమాట. సో అది ఇంకే సూప్ది స్మెల్ చూస్తాను ఎట్లుంది, పచ్చిగా ఉందా, మంచిగానే ఉడికిందని. సో మంచిగా అనిపించింది. సో ఇవి మంచూరియా బాల్స్ అయితే దాంట్లో అయితే వేసేసుకున్నా చూడండి. ఓకే చూడడానికి బాగానే ఉంది, తినడానికి కూడా బాగానే ఉంది. నాకు కొంచెం డిఫరెంట్ అయింది అనిపించింది, నాకు ఇది కలపడానికి రావట్లేదు. సో మనం గంటతో కలిపితే అవి చునిగిపోతాయి అనేసి నేను ఎక్కువగానంగా గంటతో అయితే తిప్పడం అయితే చేయలేను. దాంతో ఇట్లా పైకి అందాం అనుకున్నా కానీ మళ్ళీ అన్ని కింద పడతాయి అనేసి ఆ ప్రయోగం అయితే చేయలేను. సో ఫైనల్గా అయితే నేను మంచూరియా అయితే ఇలా చేసిన. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా ఇలా చేయాలన్నా కూడా నేను ఖచ్చితంగా మీకు ఏమైనా తెలుసుంటే నాకు చెప్పండి, నెక్స్ట్ టైం చేసినప్పుడు దాన్ని సెట్ చేసుకుంటా. అండ్ ఎలా ఉంది, బాగా చేసినా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అయితే చేసిన అనమాట. సో మంచూరియా అయితే నాకైతే నిజంగా చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా నాన్నకి కూడా ఇష్టమే, కాకపోతే కొంచెం బాగానే ఉంది, కొంచెమే కొంచెం పోయింది అంతే అనేసి చెప్తుండు. సో ఫైనల్గా అయితే ఇక్కడనైతే కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటున్నా. సో ఫైనల్గా అయితే మంచూరియా లుక్ ఇలా అనమాట. ఎలా ఉంది, బాగుంది కదా చూడడానికి.
నా మంచూరియా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియోస్కి లైక్స్ చేయడం అస్సలు అందరు మర్చిపోతారు. లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అందరికైతే షేర్ చేయండి. ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందని. ఓకే, బాగుంది నాని అని అయితే చెప్తున్నా. ఫస్ట్ నేను తిన్నప్పుడు నోరు కాలింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.